అందరికీ నమస్కారం. నేను మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. సావిత్రి గారిని నేను ప్రత్యక్షంగా మా స్నేహితుడి మదర్కి, ఆమె ఫ్రెండ్స్ వారింటికి వచ్చినప్పుడు అక్కడ నా స్నేహితుడి కోసం నేను ఉన్నప్పుడు వారిని ఒకసారి కలిశాను. అంతే, నేను చూడడం ఆవిడ్ని. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆమె రిటైర్ అయ్యి ఆ స్టేజ్లో ఉన్నారు. కాకపోతే కారులో వస్తూ సావిత్రి గారితోటి పోల్చదగిన మరో నటి ఇంకెవరన్నా ఉన్నారని ఆలోచించినప్పుడు మీనా కుమారి గారు ఒక్కరే ఉన్నారేమోనని అనుకున్నాను నేను. అది వచ్చి మన తనికెళ్ళ భరణితోటి వారితోటి పోల్చగలిగిన వాళ్ళు ఒక్క మీనా కుమారి కదా అన్నాను. తప్పండి అన్నారు ఆయన. అదేంటండి అన్నాను. ఈమె హాస్యం కూడా చేయగలరు, మీనా కుమారి హాస్యం చేయలేరు. హాస్యం చేసిన వాళ్ళే పూర్తి నటినట్లు అవ్వగలరు అని ఆయన చెప్పినప్పుడు, సారీ సార్ అది మీరు పర్సనల్గా చెప్పినా కూడా నేను కోట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఆలోచిస్తే అంటే ఒక 70 ఏళ్ళని చూస్తే ఒకే ఒక మనిషి అంతటి ఉన్నత స్థానానికి నటిగా వెళ్ళగలిగిన వారొక్కరే అనేది చాలా గొప్ప విషయం. వారికి ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం, దానికి చిరంజీవి గారు నడుం కట్టుకొని ఈ పనిని ప్రత్యేకంగా ఆయన మీద వేసుకుని ఇలా చేయడం అనేది అది క్యారెక్టర్. ఆయన ఎవరి దగ్గరికన్నా వస్తే అది డిజర్వింగ్ అని అనిపిస్తే ఎంత దూరం అన్నా వెళ్ళడం అనేది ఆయన క్యారెక్టర్. అది అందుకని వారు అడగగానే ఆయన తీసుకొని దాన్ని ఇది కార్యక్రమాన్ని చేసి ఆవిష్కరించేటట్టు చేశారు చిరంజీవి గారు. అందరికన్నా మీ గురించి నాకు తెలుసు కనుక సురేఖ తర్వాత నాకైతే ఆశ్చర్యంగా లేదు. సో అందరూ చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నాను. నేను ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే బాగోదు. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.